ఆసేతు హిమాచల పర్యంతం ఏఆర్ రెహమాన్ బాణీలు పులకింపచేశాయి. రెహమాన్ కంపోజ్ చేస్తే చాలు సక్సెస్ గ్యారెంటీ అని నమ్మేవారు ఈనాటికి ఉన్నారు. ఇండియాకు చెందిన ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలీనియర్ ఇంగ్లీష్ మూవీకి సంగీతం అందించారు. ఆ సినిమా ద్వారా బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు 2 ఆస్కార్ అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఏఆర్ రెహమాన్ సైతం కాపీ కొడతాడని తేలిపోయింది. ఏఆర్ రెహమాన్ అంటే ఒరిజినల్ కంపోజర్ అనే పేరుంది. రెహమాన్ బాణీల్లో సూఫీ శైలి వినిపిస్తుందని ఎంతో మంది సంగీత ప్రియులు ఏనాటి నుంచో చెబుతున్నారు. అయితే సూఫీ బాణీలతో స్ఫూర్తి చెందడం తప్పేమీ కాదంటూ సంగీతాభిమానులు కొందరు సెలవిచ్చారు. దాంతో విమర్శకులు సైతం ఒప్పేసుకున్నారు. 1997లో టైటాన్ వాచ్ కంపెనీ కోసం రెహమాన్ స్వరపరిచిన జింగిల్ కు విఖ్యాత సంగీత కళాకారుడు డబ్ల్యూఏ మోజార్ట్ రూపొందించిన జీ మైనర్ లోని సింఫనీ నంబర్ 25కు కాపీ అని సంగీత అభిమానులు అప్పట్లోనే తేల్చేశారు. అప్పుడు కూడా రెహమాన్ స్ఫూర్తి చెందారే తప్ప యథాతథంగా కాపీ కొట్టలేదని ఫ్యాన్స్ బల్లలు గుద్ది మరీ చెప్పారు. అప్పుడు కూడా సరే అనుకున్నారు. పైగా రెహమాన్ ను మోజార్ట్ ఆఫ్ ఇండియా అంటూ కీర్తించారు. శంకర్ తెరకెక్కించిన కాదలన్ సినిమాలోనూ కాదలిక్కుం పెన్నిన్ అనే పాట ఇదే తెలుగు అనువాద ప్రేమికుడిలో అందమైన ప్రేమరాణి అంటూ సాగుతుంది. ఈ పాటకు 1993లో డాక్టర్ ఆల్బన్ కంపోజ్ చేసిన రేగా గానా రాగా అంటూ సాగే ఇంగ్లీష్ సాంగ్ ఒరిజినల్ అయినా అప్పుడు కూడా రెహమాన్ ఆ పాటను స్ఫూర్తిగా తీసుకున్నారనే అన్నారు. కానీ 2023లో వచ్చిన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ రెండో భాగంలో వీరరాజ వీరా అంటూ సాగే పాటకు సీనియర్ దాగర్ బ్రదర్స్ నాసిర్ ఫయాజుద్దీన్ దాగర్, జహీరుద్దీన్ దాగర్ కంపోజ్ చేసిన శివస్తుతి ఆధారమని తేలింది. ఈ విషయంలో జూనియర్ దాగర్ బ్రదర్స్ తమకు అసలు క్రెడిట్ కూడా వేయలేదని కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ప్రతిభాయం సింగ్ ఆ కంపోజిషన్ ను విని తీర్పునిచ్చారు. స్తుతిని స్ఫూర్తిగా తీసుకొని కానీ ఆధారం చేసుకొని కానీ వీరరాజ వీర సాంగ్ రూపొందలేదని, ఏవో కొన్ని మార్పులతో యథాతథంగా తీసుకున్నారని తేల్చి చెప్పారు. దాగర్ సోదరుల శివస్తుతిని రెహమాన్ పొన్నియిన్ సెల్వన్ 2లో ఉపయోగించారని తెలిసి జూనియర్ దాగర్ బ్రదర్స్ ఆయనను క్రెడిట్ వేయమని కోరారు. అయితే దానిని రెహమాన్ కానీ డైరెక్టర్ మణిరత్నం కానీ అంతగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని తప్పుపడుతూ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా క్రెడిట్స్ లో దాగర్ బ్రదర్స్ పేరు జోడించాలని తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు. అంతేకాదు కోర్టు ఖర్చులకై జూనియర్ దాగర్స్ కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. దాంతో పాటు 2 కోట్ల రూపాయలను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. అది పబ్లిక్ డొమైన్ లో ఉన్న హిందుస్థానీ మ్యూజిక్ కాబట్టి తీసుకున్నామని అంటే సరిపోదని, స్వరకర్త ఒరిజినల్ అయితే దానిని కూడా పరిరక్షించాల్సిందే అంటూ ప్రతిభా సింగ్ అభిప్రాయపడ్డారు. మరి దీనికి రెహమాన్ ఆయన గురువు మణిరత్నం ఎలా స్పందిస్తారో చూడాలి.